ఇష్టమైనటువంటి టమాటా పచ్చడి చేస్తున్నాను. మా చిన్నోడికైనా నాకైనా టమాటా పచ్చడి, అది నిల్వ పచ్చడి కాకుండా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేస్ట్ చేస్తాను చూడండి, చాలా ఇష్టం అనమాట. అది అన్నంతో తిన్నా, దోశతో తిన్నా, చపాతీతో తిన్నా, దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. అందుకని ఈరోజు టమాటా పచ్చడి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి అయితే దీన్ని మంచిగా మగ్గించుకున్నాను. టమాటాలు కూడా ఇలా మనకి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట, వాటర్ ఏం లేకుండా. ఇది చల్లారిపోయింది కూడా. తర్వాత మిక్సీ జార్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత మనము కుక్ చేసుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, ఇది కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి, తర్వాత దాన్ని వేసుకోవాలి. ఇది కూడా ఎప్పుడు కాంబినేషన్కి వస్తే కొంచెం జీలకర్ర, దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుంది. దొడ్డుప్పు వేసుకున్నాను, తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాము. దీన్ని ముందుగా మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ చల్లారిన తర్వాత వేసుకోవాలి. దానివల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది. మిక్సీ జార్ కూడా తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. మనం ఏది మిక్సీ పట్టుకున్నా చల్లని మిక్సీ పట్టేసాను. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ కాదు. తర్వాత ఆవాలు, జీలకర్ర మంచి చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మినపప్పు, కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు వేసాను. స్టవ్ బంద్ చేసుకుందాము. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, ఇదిగోండి యమ్మీగా ఉన్నటువంటి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పొగలు కక్కుతా ఉంది కదా, ఇప్పుడే పచ్చడి తాలింపు వేసా కదా. మొన్న మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా, ఆ రోజు టమాటా పచ్చడి చేస్తే సూపర్గా ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ ఆ రోజు కొంచెం పల్లీలు వేసా. సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాక ఎందుకు మిక్సీ పెట్టేటప్పుడు అనిపించింది, మేమైతే స్పైసీగా తింటాము, వచ్చే వాళ్ళందరికీ స్పైసీనెస్ నచ్చకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి కొన్ని పల్లీలు వేయించేసి ఇదే దాంట్లో మిక్సీ పట్టేసి వేసా. సూపర్గా ఉంది అన్నారు అందరూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈరోజు మనం మార్నింగ్ టమాటా పచ్చడి చేసుకున్నాం కదా, మంచిగా వేడి వేడి అన్నము, టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం టమాటా పచ్చడి, వేడి వేడి అన్నం, దీనికి కాంబినేషన్తో నెయ్యి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆవు నెయ్యి. మనకు ఆవు నెయ్యి వాడుకున్నాం అనుకుని కొలెస్ట్రాల్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళమైనా నెయ్యి ఇష్టంగా తినాలి అనుకుంటే ఆవు నెయ్యి తీసుకున్నాం, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం నెయ్యి తీసుకొచ్చండి, ఆవు నెయ్యి తీసుకురావడానికి ప్రిఫర్ చేసి, అది ప్రసాదాల కోసం వాడుకోవచ్చు, లేదంటే మనం తినడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేసి నేను కూడా లంచ్ చేసేస్తాను. మనం పొద్దున చేసుకున్నటువంటి యమ్మీ టమాటా పచ్చడి. ఇది మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలకైనా, దేంట్లో తిన్నా బాగుంటుంది.